కమల్ హాసన్ గారు ఈ మధ్య మీడియాతో మాట అన్నారు. నేను ఇండియన్ 2 సినిమాలో యాక్ట్ చేయడానికి కారణం ఇండియన్ 3. నేను ఆ ఇండియన్ 3 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పారు. దానికి ఈ మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది కమల్ హాసన్ గారికి ఇండియన్ 2 సినిమా నచ్చలేదంట, ఇండియన్ 3 కోసమే ఇండియన్ 2 చేశారంట అని ప్రచారం చేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ గారి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, మనం భోజనం చేసేటప్పుడు పప్పు, సాంబార్, రసం అన్నిటితో తింటాం, కానీ ఆ చివరిలో మనం తినే ఆ డిసర్ట్ అంటే స్వీట్, పాయసం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇది కూడా అలాగే. నేను ఇండియన్ 3 కోసం ఎదురు చూస్తున్నానంటే ఇండియన్ 2 నాకు నచ్చలేదని కాదు, ఇండియన్ 2 కూడా నచ్చే చేశాను అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ భారతీయ 2 సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ గారు ఆ రోజు ఆ మాట ఎందుకన్నారో అర్థమవుతుంది. ఎందుకంటే ఈ భారతీయ 3 అనే సినిమాకి ఈ భారతీయ 2 అనేది ఒక టీజర్ ట్రైలర్ లాగా ఉంది. అంటే నాకు తెలిసి కథ, కాన్ఫ్లిక్ట్ అంతా భారతీయ 3లోనే ఉంది. ఈ భారతీయ 2లో మాత్రం అంతా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అవి చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లో చూస్తే కనుక సినిమా కొంచెం స్లోగా, డల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ మాత్రం ఆబ్వియస్లీ భారతీయ 3కి లీడ్ ఇస్తూ ఉంది. జనరల్గా శంకర్ గారన్నా, కమల్ హాసన్ గారన్నా 80s అండ్ 90s కిడ్స్కి వచ్చిన సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో అంత మంచి సినిమాలు తీశారు. సో ఈ 80s అండ్ 90s కిడ్స్కి మాత్రం ఈ సినిమా చూసినప్పుడు ఓకే అనిపించవచ్చేమో, బట్ 2K కిడ్స్కి అయితే కష్టమే.